దీంతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ఒకసారి అంటే ఇది ఉత్సవాలను పక్కన పెడితే మళ్ళీ హత్య రాజకీయాలు చూస్తున్నాం. మీ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా దారుణాతి దారుణంగా హత్యలు. అంతకంటే ముందు ఒక మాజీ సైనికుని చంపేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, ఎవరన్నా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మొన్న ఏదో ఊర్లో తన కోటేలు అని చెప్పేసి ఆ బుల్డోజర్ తీసుకుపోయి ఇల్లునే కూలగొట్టిండు మొత్తం. అంటే ఈ అరాచకాలకు ఏంది అసలు, దీనికి ఒక పరాకాష్ట ఉంటుందా? ఇప్పుడు పండరి గారు కాంగ్రెస్ అంటేనే అరాచకం, దాని డిఎన్ఏలో ఉంది. అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఆధిపత్యము కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది. అలాంటి వాళ్ళకు ఆ జాతీయ పార్టీలు అసలు ఇష్టం ఉండదు. జాతీయ పార్టీలు తెలంగాణ ప్రాంతంతో పాటు ప్రాంతాల అస్తిత్వానికి చాలా దూరంగా ఉండే పార్టీలు జాతీయ పార్టీలు. అందులో కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ అరాచకాలకు, అక్రమాలకు, అణచివేతకు కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ డిఎన్ఏలో ఉంది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వస్తే ఇవన్నీ ఉంటాయి సహజంగా. ఇవన్నీ వస్తాయని మొత్తుకొని చెప్పినాం కదా. తెలంగాణ కొత్త సంస్కృతికి చేసినట్టే కదా ఇప్పటిదాకా సాఫీగా నడుస్తూ ఉంది. సరే ఈ హత్య రాజకీయాలు మన ఎలక్షన్లో మనం ఆంధ్రాలో చూసినాం. వాళ్ళు అది డైరెక్ట్ ఈవీఎంల కింద పడేసుకుంటున్నారు. అదంతా అక్కడ ఉండే ఆ కల్చర్ మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది. వస్తాయని కర్ణాటకలో ఉన్న కష్టాలు, రాయలసీమలో ఉన్న ఫ్యాక్షన్, ఇవన్నీ అరాచకాలు తెలంగాణకు వస్తాయి కాంగ్రెస్ గెలిస్తే అని చాలా మందిని చెప్పినాం. దురదృష్టం వచ్చింది, అది ఆ కష్టం వచ్చింది. ఇంత అన్యాయం అయింది. 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో 10 ఏళ్ళు విజయం వైపు తప్ప, జీవితాన్ని గెలుచుకోవడం వైపు తప్ప ఈ వెనక్కి తిరిగి చూడకుండా నడిచిన తెలంగాణలో ఇవాళ హత్యా రాజకీయాలు తీసుకొస్తా ఉన్నారు కదా, దాడులు తీసుకొస్తా ఉన్నారు కదా, ఇవాళ అణచివేత చర్యలకు పాల్పడతా ఉన్నారు కదా, అక్రమ కేసులు పెడతా ఉన్నారు కదా. ఇదేనా పద్ధతి? ఇదేనా ప్రజాపాలన? ఇంత దుర్మార్గంగా ఉంటుందా? ఎంత 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 బాధ అనిపిస్తుంది అంటే మాలాంటి వాళ్ళ జీవితం పండరి గారు ఆందోళన మా ఊపిరి, అలజడి మా జీవితం అన్నట్టు 20-25 ఏళ్ళ నుంచి ఉద్యమాల్లో జీవితం అంతా గడిపినాము. మేము పెద్దగా ఏం పొందింది లేదు, సంపాదించలేదు. 10 ఏళ్ల ప్రభుత్వంలో కూడా గత 10 ఏళ్ళ ప్రభుత్వం ఉంటే నాలాంటి వాడు ఉన్నది 3 సంవత్సరాల 7 నెలలు. ఒక 3 ఏళ్ళు బీసీ కమిషన్ సభ్యుడిగా ఉన్నా, 7 నెలలు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. 10 ఏళ్ల ప్రభుత్వంలో 3 సంవత్సరాల 7 నెలలు మాత్రమే పదవిలో ఉన్నా. అది కూడా ఆదాయం వచ్చే పదవులు ఏం కాదు, ఏం ఆర్థికంగా సంపాదించుకోలేదు, బలపడ్డది లేదు. ఇవాళ మేము ఇంతగా కేసీఆర్ వెంట నిలబడుతున్నామంటే కేసీఆర్ తో ఉన్నన్ని రోజులు, రాజకీయాల్లో ఉన్న రోజులు కేసీఆర్ గారితో ఉండాలని చెప్పి దుడదొచ్చేంత ఉన్నామంటే తెలంగాణ కేసీఆర్ అవసరం పండదు. 100%. తెలంగాణ చరిత్ర తెలిసినవాడు, తెలంగాణ చరిత్ర తెలిసినవాడు, తెలంగాణకి ఏం కావాలో తెలిసినవాడు, తెలంగాణ నిలబెట్టాలని తపన ఉన్నవాడు, అన్ని సామాజిక వర్గాల జీవితాలు తెలిసినవాడు కేసీఆర్ గారు. అన్ని సామాజిక వర్గాల్ని ముందుకు నడిపించే ఆ నైపుణ్యం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఆయన ఉండాలని కోరుకుంటున్నాం మేము. ఏ స్వార్థంతోనో కాదు, మాకేమో వచ్చిందనో కాదు, మాకేమో జరిగిందనో కాదు, ఆయన నాయకత్వం ఉండాలి, తెలంగాణకు అవసరం అని చెప్పి మేము ఇవాళ ఇంత బలంగా నిలబడుతున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇవాళ దురదృష్టం, ఆ నాయకత్వం ఆ ప్రభుత్వాన్ని దూరం చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రము ఇవాళ హత్య రాజకీయాలు వచ్చినాయి. కొల్లాపూర్లో చూస్తున్నాం కదా, ఎంత అన్యాయం చెప్పండి, ఎంత అన్యాయం చెప్పండి. రాత్రిపూట పడుకున్న వాడు పొద్దున లేసరికి శవమై ఉంటున్నాడు. రేప్ కేసులు పెడతా ఉన్నారు. కొల్లాపూర్ మండలంలో రామచంద్రయ్య అనే ఒక నాయకుడి మీద, ఆయన వయసు ఎంత, ఆయన మీద రేప్ కేసు పెట్టచ్చా? చూడండి, ఆయన మీద రేప్ కేసు పెట్టిండ్రు. పొలాల్లో పని చేసుకున్న వాళ్ళ మీద దాడులు జరుగుతా ఉన్నాయి కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో. అనేక నియోజకవర్గాల్లో ఇవాళ దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులు. ఇంత విచ్చలవిడిగా ఇవాళ మీరు దాడులకు పాల్పడతా ఉంటే, అణచివేత చర్యలకు పాల్పడతా ఉంటే తెలంగాణ సమాజం హర్షిస్తుందా? ఎన్ని రోజులు మిమ్మల్ని భరిస్తుంది తెలంగాణ సమాజం? దీనికే సంబంధించిన దాంట్లో కూడా కేసులు నడుస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అరాచకం అయితే స్టార్ట్ అయింది. దీంతో పాటు మనం రీసెంట్గా ఇది రవాణా శాఖకు సంబంధించినటువంటి ఒక ఎంబ్లం ఏదైతే ఉందో, చిహ్నం మార్చుతున్నామని చెప్పేసి ఒకటి బయటకు వదిలిపెట్టిండ్రు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చాలామంది పెట్టుకుంటూ పోతా ఉన్నారు. వాళ్ళందరిని వదిలేసి ఒక 2 మీద కేసులు పెట్టారు. అసలు ఫస్ట్ సంబంధిత మంత్రి శాఖల నుంచే, మంత్రి గ్రూప్ నుంచి, వాట్సాప్ నుంచి బయటకు వచ్చినా కూడా మళ్ళీ సేమ్ అక్రమ కేసులే. మళ్ళీ ఫేక్ తయారు చేసిండ్రు. ఈ ఫేకు అది ఆఖరికి ఇంత స్థాయికి దిగజారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు దాన్ని ఏమంటారు, ఎంబ్లమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు టీఎస్ఆర్టీకి సంబంధించిన దాంట్లో అవన్నీ పీకేసి కొంత ఏదో ఎల్లో కలర్ లోపల వేసారని చెప్పేసి ఒక చర్చ 2 డేస్ దాకా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందన్న. ఇవన్నీ చూసుకుంటా పోతుంటే అంటే జస్ట్ ఒక లీక్ ఇచ్చేసి దీన్ని ఏమంటారు ప్రజలు చూసుకుందాం, ఆ తర్వాత చేద్దాం అన్నట్టు ఒక అరజడి సృష్టించే దాంట్లో భాగమా, లేకపోతే నిజంగానే అవగాహన లేని తనమా? మార్ఫింగ్లకు, ట్యాంపరింగ్లకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ లాగా మారిపోయింది అంతే. ఆ రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళు బహుశా ఆయన తెలిసి చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా మనకైతే తెలియదు. తెలియకుండా జరుగుతున్నాయని అనుకోలేము. లేక కట్టడి చేసుకోవచ్చు తెలియకుండా జరిగితే. కానీ జరుగుతున్నాయి. అమిత్ షా చెప్పిండు కదా, అదే ఫేక్ వీడియో చేసి పెట్టిరని. దేశ హోంశాఖ మంత్రి ఫేక్ వీడియో క్రియేట్ చేసినప్పుడు ఇక లోగోలు ఎంత వాళ్ళకు?
ఈ లోగోలు ఎంత వాళ్ళకు అవు మసిపూసి వేరే వాళ్ళ మీద రుద్ది అక్రమ కేసులు పెట్టాలనే వాళ్ళ చర్య చాలా చిన్నది కదా, దాని కింద చూస్తే చాలా చాలా చిన్నది కదా. ఇప్పుడు వాళ్ళు ఆ నేర్పరితనం ఉంది వాళ్ళకు. అబద్ధాలు ప్రచారం చేయడం, అబద్ధాలు సృష్టించడం, అబద్ధాలు పుట్టించడంలో అద్భుతమైన గనులు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఘనకార్యాన్ని వాళ్ళు చాటుకుంటా ఉన్నారు, వాళ్ళ పనితనాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. కానీ ఇది నడవదు, ఇది ఎక్కువ కాలం నడవదు. గోబెల్స్ ప్రచారం గోడ దుంకి ఉండొచ్చు, కానీ పట్టుబడకుండా ఉండదు. ప్రజలు పట్టుకుంటారు గోబెల్స్ ప్రచారం. పండర్ గారు గమనించండి పండర్ గారు, ఒకప్పుడు ఎట్లా ఉండే, ఒక న్యూస్ ఛానల్ ఉన్నప్పుడు దాన్నే 9 గంటలు కాగానే అదే న్యూస్ ఛానల్ చూసారు. తర్వాత 4 న్యూస్ ఛానల్స్ వచ్చినాయి, 4 న్యూస్ ఛానల్స్ కూడా చూసారు. చూసిన తర్వాత చూడంగా ప్రజలకు మించిన నైపుణ్యం ఉన్న వాళ్ళు, ప్రజలకు ఉన్న వివేచన శక్తి, వివేకం ఉన్న వాళ్ళు ఇంకోరు ఉండరు. కొద్దిసార్లు మోసపోవచ్చు, కొద్దిసార్లు తప్పులు దొరలొచ్చు, కానీ ప్రజలు పట్టుకుంటారు. కొద్దిగా పట్టుకున్నారు. ఈ ఛానల్ ఈ పార్టీది, ఈ ఛానల్ ఈ పార్టీది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్ చూడడం తక్కువ చేసి, దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ వచ్చింది. 1-2 యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పుడు హో అని చూసారు, నిజమే అనుకున్నారు, నమ్మిండు. తర్వాత 10 యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి, 20 యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా తెలిసిపోయింది, ఈ యూట్యూబ్ ఛానల్ ఈ పార్టీది, తెలిసిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా నమ్ముతలేదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా మళ్ళీ ఎలా చూస్తలేరు. ఇప్పుడు అయిపోయింది పని. యూట్యూబ్ ఛానల్ కూడా నమ్ముతలేరు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ నమ్ముతలేరు, యూట్యూబ్ ఛానల్ నమ్ముతలేరు. మళ్ళీ చివరికి పార్టీ పని విధానము, పద్ధతి, నాయకుడి కార్యాచరణ, పార్టీ పని విధానము, ప్రజల్లో ఉండే పార్టీ యొక్క వ్యవహార శైలి, పార్టీ నిర్మాణము, ఇవే ప్రజలకు దగ్గర చేస్తాయి. ఈ మాయా మచ్చింద్రాలు ఇవన్నీ కూడా నడవవి. ఈ ఛానళ్ళు, పేపర్లు, యూట్యూబ్లు ఇవన్నీ పోతాయి. ప్రజలు ఇప్పటికే నమ్మకం కోల్పోయారు వీటన్నిటి మీద. కొద్ది రోజులు భ్రమపడ్డారు, కానీ ఇప్పుడు నమ్మకం కోల్పోతా ఉన్నారు. తిరిగి ప్రజల దగ్గరగా, ప్రజల మధ్యలో రాజకీయ పార్టీ కానీ, ఒక నాయకుడు కానీ ఉండడమే ప్రామాణికత అవుతుంది. ఆ దిశగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈ పరీక్షలో ఈ గోబెల్స్ వాళ్ళంతా తేలిపోతారు, ఈ అబద్ధాల రాయాలంతా కుప్పగూలిపోతారు. నిజమే గెలుస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది.